సార్ మాకు కాంట్రాక్ట్ ఇస్తే స్వచ్ఛమైన నెయ్యి ఇస్తాం. స్వచ్ఛత గిచ్చత మాకు తెలీదు, అసలు స్వచ్ఛత స్పెల్లింగ్ కూడా మాకు రాదు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ నెయ్యి కాంట్రాక్ట్ అయ్యా, అంత ఆషామాషి కాదు. మేము పాలలో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా నెయ్యి ఇస్తాం. మేము అసలు ఒక్క చుక్క కూడా పాలు నెయ్యిస్తాం. 1 ml మిల్క్ గానీ 1 గ్రామ్ బటర్ గానీ లేకుండా 68 లక్షల కిలోల గీని టీటీడీకి సప్లై చేసింది ఉత్తరాఖండ్ లో ఉన్న బోలే బాబా డైరీ కంపెనీ. పాలు లేకుండా నెయ్యి ఎట్లా వస్తుందయ్యా? పామ్ ఆయిల్ లో 2 రసాయనాలు కలిపితే నెయ్యి మాదిరే ఉంటది, నెయ్యి వాసనే వస్తుంది. ఇట్లా 2 ఇంగ్రీడియంట్స్ కారణంగా అవేంటివంటే, ఒకటేమో మోనో అండ్ డైగ్లిజరైడ్స్, రెండోదేమో ఎసిటిక్ యాసిడ్ ఇస్తారు. చిచి, తెలుగు వాళ్ళే తినేది కాదయ్యా, అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దివ్య ప్రసాదం అయ్యా శ్రీవారి లడ్డు. మా సంస్థ అన్ని ప్రమాణాలు పాటిస్తూ నాణ్యతలో నెంబర్ 1. నాణ్యత గిన్నెతలో మేము వరస్ట్ అని మా సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టినారు. సరే ధర ఎంతకి ఇస్తారో చెప్పండి. ధరదే ఉంది సార్. ఆ 7 కొండల వారి విషయంలో విలువల్లో వెనక్కి తగ్గాం, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. వాళ్ళు ఇచ్చేదానికంటే చాలా తక్కువ ధరకే ఇస్తాం. కేజీకి 25 రూపాయలు కమిషన్ కూడా ఇస్తాం. అటు చూస్తే నాణ్యత, పవిత్రత, కోట్ల మంది భక్తుల మనోభావాలు. ఇటు చూస్తే కల్తీ, కమిషన్, కోట్లకి కోట్ల డబ్బులు. సరే, కమిషన్ వైపే పోదాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం. నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పామాయిల్ కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టుకు చెప్పుకొచ్చింది సిబిఐ.